ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఓవర్గా అంటే చాలా హైప్ చేశారు సినిమాని. బట్ సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ నార్మల్ మూవీగానే అనిపించింది నాకైతే. ఓకే, వన్ టేబుల్ వాచబుల్. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం లైఫ్లో ఫస్ట్ టైం ఇంతలా కష్టపడ్డాడు. రంగస్థలం కాదు, మగధీర కాదు, RRR కాదు, ఏ సినిమాకి ఇంత కష్టపడి ఉండో. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు రామ్ చరణ్ అయితే మాత్రం. కానీ బుచ్ బాబు ఏదైతే స్టార్ హీరో డీల్ చేస్తున్నాడో ఒక విషయం అయితే ఉందో అది కొంచెం నిజంగానే తడబడ్డాడో, అది స్టోరీ కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. సినిమాని ఏంటంటే కమర్షియల్ ప్లాట్ఫామ్లో కాక ఒక స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీసుకెళ్లాలనుకున్నాడు. అది కొంచెం వరకు వర్కౌట్ అయింది, కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. బట్ ఏదైతే కుస్తీ ఫైట్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవి కొంచెం లాగ్ అనిపించింది. బట్ మళ్ళీ క్లైమాక్స్ 2 నిమిషాలు నిజంగానే కంటతడి తప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. జాన్వీ పాత్ర ఎలా అనిపించింది మీకు? ఇంకా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తున్నాను, సినిమాకి ఆవిడ వేస్ట్ అండి. సినిమాలో ఆవిడ గ్లామర్ కూడా కొంచెం ఓవర్ అనిపించింది. జస్ట్ ఆ బాలీవుడ్ హైప్ కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యత, ఎటువంటి ఇంపార్టెంట్ లేదు ఆవిడ రోల్కి. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్ మనకి ఇంట్రెస్ట్గా లేకపోయినా బీజిఎం వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ కూడా నాన్ సింక్లో వస్తుంది అనమాట. ఒక సీరియస్గా ఒక ఎమోషనల్గా వెళ్తున్న సెకండ్ హాఫ్లో సినిమాలో అలా ఐటమ్ సాంగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నిజంగా. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అన్న సాంగ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. సేమ్ మూవీలో చెప్పినట్టు క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇవే చాలా ఫేమస్ అవుతున్నాయి. సో మనం చూడగలం చిన్నపిల్లలు కూడా చాలా ఫోన్స్తో బాగా ఎడిక్ట్ అయ్యి, గేమ్స్తో ఎడిక్ట్ అయ్యి ఆడుతున్నారు, లైక్ పబ్జీ ఎవ్రీథింగ్. సో పెద్ద వల్ల ఏంటంటే మంచిగా బయట ఉన్న స్పోర్ట్స్ అన్నీ ఆడాలి అనేసి అంటే సినిమా ఎలా అనిపించింది అంటే జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ అసలు లేదు అందులో, వేస్ట్ అనవసరంగా పెట్టారు అవన్నీ చాలా. అందుకే సూపర్ హిట్ అవుతుంది. ఎలా అనిపించింది చిరంజీవి గారు, శ్రీదేవి గారు కాంబినేషన్, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? బుచ్ బాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీకు ఎలా అనిపించింది? రామ్ చరణ్ అంటే చాలా మంది సినిమా షో అంతలా ఏం లేదు, నార్మల్ అని అంటున్నారు. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకుని రాకపోతే అంతే. అంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఉంది అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారా? అసలు మీకు ఎక్కడ హైలైట్ అనిపించింది? రామ్ చరణ్కి మేము ఎప్పుడో కనెక్ట్ అయిపోయాం. సో ఏ మూవీలైనా కనెక్ట్ అయ్యి ఉంటుంటాం. మీరు హైలైట్ ఏమనిపించింది సినిమాలో? మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు, మంచిగా ఒదిగిపోయి చేసిన క్యారెక్టరు. నేను ఒక మొగధీర అంత ఇష్టపడ్డాను, ఒక రామ్ చరణ్ గారిది రంగస్థలం అంత ఇష్టపడ్డాను, పెద్దిలా అంత ఇష్టపడ్డా. రంగస్థలంలో కూడా క్యారెక్టర్ ఎంత బాగా చేసిండో దానికంటే చాలా బాగా చేసిన క్యారెక్టరు. సినిమాలో అంత హైలైట్స్ ఏం లేవు, నార్మల్ ఏం కావాలి హైలైట్ కల్లా ఒక ఊరి కోసం కొట్లాడి ఆయన కాళ్ళు పోయినా కూడా నిలబెట్టుకొని ఒక ఊరి కోసం ట్రైన్ తెప్పిస్తాడు. ఇంకేం కావాలి అంటే మన స్టోరీస్ ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా, అలాంటి స్టోరీస్ వచ్చినట్టు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కుస్తీ ఫైటింగ్ ఆడి మళ్ళీ ఒక రన్నింగ్ అంటే కాలు పెట్టుకొని కూడా రన్నింగ్ చేసి మళ్ళీ వరల్డ్లో నంబర్ 1 గెలిచి నాకు గోల్డ్ మెడల్ వద్దు, నాకు ఒక ఊరికి ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే సినిమాలో మనకి మెసేజ్ కావాలి, సినిమాలో స్టోరీ కావాలి, మనకు ఒక మెసేజ్ కావాలి. అంత బాగుంది. అంటే మేము చెప్పాలంటే రంగస్థలం ఎంత బాగుందో సినిమా దానికి మించి బాగుంది. జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఎలా బాగుంది, జాన్వీ కపూర్ క్యారెక్టర్ బాగుంది. మన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. చెప్పండి జగపతి బాబు గారు కూడా చాలా బాగా చేసారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా కష్టపడ్డారు. ఈ సినిమా మాత్రం చెప్తున్నా రాసి పెట్టుకొని రామ్ చరణ్ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. కనెక్ట్ అయ్యారా? ఎమోషనల్ గా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు సీన్స్ ఇస్తే ఏడుస్తారు, లాస్ట్ సీన్స్ చూస్తే కంపల్సరీ 700 ఎవరు ఉంటారన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్లో మంచి సినిమా అంటే బ్లాక్ బస్టర్ సినిమా. ఎవరైనా అనుకోరు భయ్, సినిమా మాత్రం మంచి సినిమా, మెసేజ్ సినిమా. ఇలాంటి సినిమా చూడండి, తెలుస్తుంది దేనికోసం సినిమా పెద్ద అంటే. చూసినాక చెప్పమనండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. నెగిటివ్ కాదన్న, ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఎవరైనా సరే ఫస్ట్ సినిమాని చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. సినిమాని చెడగొట్టేది మాత్రం ఫ్యాన్సే. మా హీరో తోపు, మా హీరో తోపు, మా హీరో తోపు అంటే అక్కడ నష్టమయ్యేది నిర్మాతలు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అందరు హీరో సినిమాలు ప్రతి ఫ్రైడే ప్రతి హీరో గొప్పనే, అది చూడాలి ఫ్యాన్స్ ముందుగా. కానీ ఈ ఈగోలు పెట్టుకొని సినిమా అట్లుంది ఇట్లుందని వీళ్ళు సినిమాని సర్వనాశనం చేస్తున్నారు. కానీ దాన్ని వెంబడి కళాకారులు ఎంతోమంది నష్టపోతున్నారు అన్నది వాళ్ళకి పొట్టకుటి కోసం దొరకనే లేదు, పని దొరకలేదు. వాళ్ళకి పని కల్పించండి ఫస్ట్. దాని గురించి మాట్లాడరు వీళ్ళు, దాని గురించి చెప్పరు వీళ్ళు.
కానీ సినిమా బాగుందన్న. సినిమా ఇప్పుడు నువ్వు అన్న నువ్వు గేమ్ ఆన్లైన్లో ఆడతావు, నిజంగా రియల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడాలన్న గేమ్. అదిగా చూపించింది, అది కదా మనం తెలుసుకోవాల్సింది. అంటే చాలా సినిమాలలో గేమ్స్ గ్రౌండ్ లోనే ఆడిన సినిమాలు ఉన్నాయి కదా, కొత్త స్టోరీ నీకు ఏమనిపించింది? అదే మేడం, ఇట్లాంటి సినిమాలు వస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఇట్లాంటి సినిమాలు వస్తేనే కదా మనం కూడా గేమ్ మనం గ్రౌండ్లోకి వెళ్ళి వాడాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏమంటారు విలేజ్లో వెళ్ళి గూడెంలోకి వెళ్ళి ఎవరైనా మాట్లాడతారా? ఏ ఓటు హక్కు లేని వాళ్ళ గురించి ఎవరైనా ప్రశ్నిస్తారా? ఎవరైనా మాట్లాడతారా? అలాంటి వాళ్ళ బాధ ఒక ఎమోషన్ ఉంటుంది, అది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ ఎమోషన్. ఎవరైతే విలేజ్ నుంచి ఉంటారో ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాని గురించి మాట్లాడాలి మీరు. చాలా అంటే చాలా బాగా ఉంది సినిమాని. ఎవరు కూడా నెగిటివ్ చేయకండి, అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడాలి. హాయ్, ఎలా ఉంది పెద్ద సినిమా? పెద్ద సినిమా మాత్రం చాలా బాగుందండి. కంప్లీట్ నెట్ బ్లాక్ బస్టర్. నేను చెప్పడం కాదు, మీరు ఈ రివ్యూ మొత్తం అయిన తర్వాత మీరు అందరూ సపరేట్గా టికెట్ లేకుండా చెప్పండి. నేను చిక్కడపల్లి పిఎస్కి ఫోన్ చేసి నేను టికెట్లు తెప్పిస్తాను. సినిమా గురించి కొంతమంది పడని వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, అస్సలు నమ్మకండి. సినిమా మాత్రం టోటల్ బ్లాక్ బస్టర్. నాకైతే సంపూర్ణ సినిమా చూసినట్టు వచ్చింది. అంటే సినిమాలో కామన్ స్టోరీ ఉంది, కాకపోతే 2-3 క్యారెక్టర్లు చూపించినారు అని అంటున్నారు. నిజంగానే అలా అనిపించిందా మీకు సినిమా? నాకైతే అస్సలు అనిపించలేదండి. ఒక కామన్ పీపుల్గా చెప్తున్నా, నేను యాజ్ అ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. కాకపోతే నేను ఒక నార్మల్ ఆడియన్గా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుందండి. జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది మీకు? జాన్వీ కపూర్ ఆమె ఉన్నంతసేపు చాలా బాగానే ఉందండి. కొంచెము చిలిపితనము, కోపము మంచిగా అనిపించింది. అది ఈ సినిమా ఎన్టీఆర్ ఇంతకుముందు ఏ సినిమాలో నటించింది? జాహ్నవి దేవర కంటే ఈ సినిమాలో జాహ్నవి చాలా బాగా నటించింది. అంటే ఏ ఊర్లో ఇలా ఉంటారు ఆడవాళ్ళని మస్తు ట్రోల్స్ అయినాయి కదా ఇంతకు ముందు. సో ఆ ట్రోల్స్ కి తగ్గట్టుగా ఆ మొరటితనం అనేది ఆ క్యారెక్టర్ కు సంబంధించి, ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దాన్ని ఎంచుకొని ఆమె పెట్టడం జరిగింది. డీజీఎం ఏఆర్ రెహమాన్ మాత్రం సూపర్ అండి, చాలా బాగా తీశాడు ఏఆర్ రెహమాన్. లాగ్ అయితే అస్సలు లేదండి, నాకు అస్సలు అనిపించలేదు లాగ్. మీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి అసలు సినిమా స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయింది? సినిమా స్టోరీలో నాకు బాగా కనెక్ట్ అయింది లాస్ట్ క్లైమాక్స్ సీన్ అండి. క్లైమాక్స్ సీన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ నేను అసలు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసిన, అంటే అట్లా చూపించాడు అనుకున్నా, బట్ దానికంటే మించే చూపించాడు. క్లైమాక్స్ చాలా బాగుంది, మించాడు. అంటే ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారని సినిమా పైన ఫస్ట్ నుంచి వస్తుంది. మరి 45 మినిట్స్ అంటే 20 మినిట్స్ కనెక్ట్ అయ్యారని చాలా మంది చెప్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? సినిమా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతామో 45 మినిట్స్ 50 మినిట్స్ అని కాదు. ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ మీరు చూసినప్పుడు ఒక్కొక్కరు ఒకలా ఫీల్ అవుతారు. ఆ సీన్ మీకు ఎంత ఇంపాక్ట్గా అనిపించిందో మీకు చూసినప్పుడు అర్థమైపోతుంది. సీన్ అయితే బాగా ఇంపాక్ట్ ఉంది, ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఒక మెసేజ్ ఉంది, సినిమా ఒక మెసేజ్ ఉంది, మీనింగ్ఫుల్గా ఉంది. మున్నాబాయ్ క్యారెక్టర్ మాస్, మొత్తం మాస్, చాలా బాగుంది. రూడ్గా, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా రూడ్, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్. రామ్ చరణ్ని కొన్ని సీన్స్లలో డామినేట్ చేసినట్టుగా ఉంది, మళ్ళీ ఇంకొన్ని సీన్స్లలో రామ్ చరణ్ మున్నాబాయ్ని డామినేట్ చేసినట్టుగా ఉంది. జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ చాలా, అంటే ఒక బ్యూటిఫుల్గా ఉంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ బ్యూటిఫుల్గా ఉంది. ఒక విలేజ్లో ఒక అమ్మాయి, ఫాదర్ పొలిటీషియన్ వాళ్ళ కూతురు, అంటే ఎలా ఉండాలో అలా ఆ రోల్కి తగ్గట్టు ఆమె ఇచ్చిన చిన్న క్యారెక్టరే, బట్ ఆ రోల్కి తగ్గట్టు ఆమె న్యాయం చేసింది, చాలా బాగా చేసింది. ప్రతి చిన్న క్యారెక్టర్ని కూడా స్పెషల్ మేకప్ చేశాడు. ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా ఒక స్పెషల్ మేక్ ఓవర్ ఇచ్చాడు. అంటే ఈవెన్ అందులో చిన్న చిన్న క్యారెక్టర్, వాళ్ళ మీస కట్టు, వాళ్ళ జుట్టు, వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ బట్టల దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్నారు. 2 ఫోటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. అయితే అన్నిటికన్నా బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే స్క్రీన్ మీద సింగిల్ షోల్డర్ మీద రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళాడు సినిమాని. ఆయన చూస్తుంటే రియల్ అథ్లెట్స్ కన్నా కూడా ఫిట్నెస్ ఎక్కువ కనిపించింది. సో రామ్ చరణ్ హార్డ్ వర్క్కి, రామ్ చరణ్ డెడికేషన్కి ఎలాంటి వాళ్ళైనా సరే కదిలిపోతారు. రామ్ చరణ్ ట్రూ పాన్ ఇండియన్ స్టార్ అని అనిపిస్తుంది. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన యాక్షను, రంగస్థలాన్ని మించి యాక్ట్ చేశాడు, రంగస్థలాన్ని మించిన పర్ఫార్మెన్స్ ఉంది. ఈ సినిమా అయితే చాలా రూటెడ్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అంటే మన పల్లెటూళ్ళు, కొండ ప్రాంతాల్లో వాళ్ళు చిన్న అంటే ఒక బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో సాధించడానికి కూడా ఎంత పోరాటం చేయాలి, ఆ పోరాటంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, వైలెన్స్నో లేకపోతే విధ్వంసాన్నో కాకుండా పాజిటివ్గా ఆ ఎమోషన్స్ ఎలా కన్వర్ట్ చేసుకుని సొసైటీతో యుద్ధం చేసి విజయం సాధించాలని చెప్పే ఒక కొండ ప్రాంతపు యువకుడి ఇన్స్పిరేషనల్ స్టోరీయే పెద్ది. ఇప్పుడే పెద్ద సినిమా చూడడం జరిగిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ గాడ్ ట్రైలర్ చూసి ఇదొక స్పోర్ట్స్ డ్రామా, లాస్ట్ మినిట్లో 6 కొట్టేస్తే నెగ్గేస్తారు, ఇట్లా చాలా సినిమాలు చూసాం కదా. ఇలా కాదు,
ఇది స్పోర్ట్స్ డ్రామా కాదు. స్పోర్ట్స్ ఉంటాయి కానీ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఇది ప్రాపర్ సెంటిమెంట్ ఉన్న సినిమా. సెంటిమెంట్ అంటే పర్సనల్ సెంటిమెంట్ కాదు, సొసైటీ గురించి సెంటిమెంట్ ఉన్న సినిమా. దాంట్లో స్పోర్ట్స్ని కూడా వాడుకున్నారనమాట. సో సినిమా అయితే చాలా బాగుందండి. రిఫ్రెషింగ్గా ఎందుకుందంటే మనం చూస్తాం కదా, హీరో అంటే అన్నీ చేసేస్తాడు, హీరోని అందరూ పొగిడేస్తారు, హీరోని అందరూ లవ్ చేసేస్తారు. ఇట్లా లేదనమాట. హీరో నిందలు పడతాడు, కష్టాలు పడతాడు, హీరో దెబ్బలు తింటాడు, హీరో ఓడిపోతాడు చాలా విషయాల్లో. ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉందండి సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి. సో మనం ప్రెడిక్టబిలిటీ అయితే ఉండదు. ఇక్కడ ఏదో అయిపోతుంది, ఇది నెగ్గేస్తాడు, ఇక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతాడు కాదు, అక్కడ ఇంకో ట్విస్ట్ ఏదో జరుగుతుంది. అయ్యో హీరోకి ఇలా జరుగుతుందని మన చేత అనిపించి లాస్ట్కి మన హార్ట్ మెల్ట్ అయ్యేలాగా ఉందన్నమాట. సో ఇది ప్యూర్ సెంటిమెంట్ని మెయిన్ ట్రాక్గా పెట్టుకుని మధ్యలో స్పోర్ట్స్ డ్రామా పెట్టిన సినిమా అండి. సో స్పోర్ట్స్ డ్రామా అని ఎవరు అనుకోవద్దు, స్పోర్ట్స్ డ్రామా అని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ సినిమా స్పోర్ట్స్ అంటే ఇప్పుడు మనం చూస్తాం కొన్ని బాక్సింగ్ సినిమాలు ఉంటాయి, హీరో పడిపోతాడు, ఎవరో గట్టిగా అరిస్తే లేచి కొట్టేస్తాడు. అట్లా ఉండదు, అట్లా అస్సలనే ఉండదు. ప్రతి చోట మనకి హీరో మీద అయ్యో అనిపించేలాగే ఉంటుంది. కస్టమైజేషన్ చేయించుకుంది. తిను 2 months నుంచి వెయిటింగ్ పెద్ద మూవీ కోసం. ఎలా అనిపించింది మనం పెద్ద సినిమా చూడగానే? ఎక్స్పెక్టేషన్స్ బాగుందండి. పెద్ద యాక్షన్ అదర్స్ అసలు ఆయన చూడడానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మూవీకి. ఓన్లీ రామ్ చరణే మెయిన్ అండి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి చాలా బాగా న్యాయం చేశారు. ఇంకా ఈ అమ్మాయి పెద్ద ఫ్యాన్. క్రికెట్ అయితే 6 కొట్టేశారు. విరాట్ కోహ్లీ కన్నా సూపర్ కొట్టారు. విరాట్ కోహ్లీ బెస్టా లేకపోతే రామ్ చరణ్ బెస్టా? రామ్ చరణ్ బెస్ట్. నెక్స్ట్ ఐపీఎల్ కి సెలెక్ట్ చేద్దామంటావా రామ్ చరణ్ ని? ఓకే, సినిమాలో నీకు బాగా నచ్చింది ఏంటి? ఎక్కడ నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అయ్యావు? అదేంటి రామ్ చరణ్ కి అదేంటి ఒక కాలు ఇరిగినప్పుడు అప్పుడు నాకు ఫుల్ ఎమోషనల్ అనిపించింది. ఏడవలే, అది ఎప్పుడు గ్రేట్ అనిపించింది. అప్పుడు ఒక కాలు పోయినప్పుడు ఒకటి ఏదో పెట్టుకున్నాడు, అప్పుడు అయినా ఫుల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది రన్నింగ్లో, అప్పుడు గ్రేట్ అనిపించింది నాకు. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. ఆయన యాక్షన్ చాలా, మొత్తం ఆయన యాక్షన్తో మొత్తం లాగేశారండి సినిమా మొత్తాన్ని. ఆయన చాలా ప్లస్ పాయింట్. సినిమా మొత్తం ఆయనే హైలైట్. ఇంకా పక్క క్యారెక్టర్స్ అన్నీ ఇంకా సెకండరీ అనే చెప్పాలి. మెయిన్ క్యారెక్టర్ ఆయనే అయిపోయారు ఆబ్వియస్గా. ఇంకా రామ్ చరణ్ గారిని చూడడానికే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మూవీకి. ఇంకా ఏం జాన్వీ కపూర్ పైన చాలా ట్రోల్స్ వచ్చాయి కదా సినిమాకి ముందు, ఏ ఊర్లో అలా ఉంటారు హీరోయిన్స్ అని చెప్పేసి. సో అలానే అనిపించిందా ఒక ఉమెన్గా? మీరు ఏం చెప్తారు? ఓకే అండి, అదేదో మూవీ పరంగా అలా పెట్టారు కానీ ఫర్దర్గా మూవీలో అంత బ్యాడ్ సీన్స్ ఏం లేవండి. పాజిటివ్గానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు, చాలా పాజిటివ్గా ఉంది. అందరూ వాళ్ళకి చేశారండి, ఫ్యామిలీ వెళ్ళొచ్చండి, పక్కా వెళ్ళొచ్చు. స్కోర్ ఎలా అనిపించింది? ఏంటండి బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా సినిమా చాలా అవసరం ఉందండి. సరే, ఈ సినిమా చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఒక భారతదేశ పౌరుడిగా ఈ రూపాయి విలువ తెలుసుకోవాలి. ఈ రూపాయి ఈ సినిమా అంతా చూపించింది అనమాట. అంటే మట్టి విలువ తెలిసినవాడు. రామ్ చరణ్ నటన నభూతో నా భవిష్యత్తు. తన గ్రామం కోసం, తన పుట్టిన ప్లేస్ కోసం ఒక రైల్వే స్టేషన్లు కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు కోడి రామ్మూర్తి నాయుడు గారు అంటే నేను చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం. అటువంటి అంతరించిపోతున్న క్రీడల్ని అప్పుడు ఏ విధంగా దేశం కోసం పాటుపడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి నటన అయితే ఆ కాలిపోయే సన్నివేశం చూసారండి. చివరి హాఫ్ అన్ అవర్ కళ్ళమ్మని నీళ్ళు తీసుకొచ్చే సన్నివేశం. జగపతి బాబు యాక్షన్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, బుచ్చిబాబు నిజంగా హ్యాట్సాప్. ఉప్పిన ద్వారా నేషనల్ అవార్డు పొందారు. తర్వాత ఈ సినిమా చూస్తే డెఫినెట్గా రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా నటించాడో దానికి 4 నటించాడు. డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కార్ కూడా నామినేట్ అవుతుంది. చాలా కష్టపడ్డారు కదా సినిమా కోసం. కానీ అయితే రాత్రి నుంచి కొంతమంది అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందని, సెకండ్ హాఫ్ కొంచెం అలా చెప్తున్నారు కదా. ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ సినిమాలు వచ్చినా ఒకరోజు ముందే నెగిటివ్ టాక్ చేసేది కొంతమంది ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేం. ఈ రోజు సర్వే చూసుకోండి, అన్ని రిపోర్ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కాడి నుంచి అన్ని పొద్దు నుంచి వచ్చిన రివ్యూలు చూస్తూ ఉంటే అన్నీ కూడా అవుట్ ఆఫ్ 5కి 4-5 వచ్చినాయి అంటే ఎందుకు ఇస్తారు? కాబట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అది మెగా ఫ్యామిలీ అంటే అందరు హీరోలు అయ్యారు, అందరూ సక్సెస్ అయ్యారు. అది అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ ఒకళ్ళ మించి ఒకళ్ళు హీరో అవుతున్నారు. ఇప్పుడు తండ్రికి మించిన తనయుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం.